ఇక్కడ ఈరోజు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు శ్రీకాకుళం నుంచి ఉన్న ప్రతి జిల్లాకి కూడా కమిటీలు వేసి ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయడం జరుగుతోంది. వాస్తవంగా ఇది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్రంలో 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. ఈ పురోహిత బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఏర్పడడం జరిగింది. అయితే గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సరే ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో, మా కోరికలు ఉన్నాయో, పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలనే మా నినాదాన్ని ఆ ప్రభుత్వం పెడచేమని పెట్టింది. అదేవిధంగా విజయవాడ ధర్నా చౌక్లో కూడా ధర్నా చేస్తే మా మీద కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. అంతర్వేదిలో రథం కాలిపోయినప్పుడు మా మీద కేసులు పెట్టడం జరిగింది. రామతీర్థంలో రాముడు తల నరికేసినప్పుడు మేమందరం హలో లక్షణాన్ని అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టడం జరిగింది. మా పరీక్షలు నిర్వహించుకుంటుంటే మా పరీక్షలకి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరలా ప్రభుత్వం మారుతోంది, ఎన్నికలు వచ్చాయి. మరలా ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఏవైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 18 ఐటమ్స్ కింద హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అనే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దాంట్లో ప్రధానంగా అన్ని బ్రాహ్మణ సంఘాలతో సంయుక్తంగా మేము కోరింది ప్రతి దేవాలయంలో కూడా ఒక బ్రాహ్మణ్ణి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాలి అని మేము కోరాం. దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని అమలు చేయాలి. ఆ అమలు చేయాలని కూడా ఈరోజు మా డిమాండ్స్లో మేము పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అనే డిమాండ్ను కూడా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సాధారణంగా ఒక్కో కులానికి ఒక్కో రకంగా ఈ కర్మకాండలన్నీ కూడా ఉంటాయి. ఈ బ్రాహ్మణుల కర్మకాండలకి 12 రోజుల పాటు దిక్కుమొక్కు లేకుండా ఏదో మారుమూల ప్రాంతంలో ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా చనిపోతే ఆ కర్మకాండలు చేసుకోవడానికి కూడా కనీసం ఒక అడుగు స్థలం లేదని చెప్పేసి ఈ అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తే అపర కర్మల భవనం కింద ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్థలాన్ని ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మాకు అన్ని చోట్ల కూడా స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 13 కులాల కులవృత్తుల్ని గుర్తించింది. దాంట్లో మత్స్యకార, కళ్ళుగీత, రజకులు, నాయి బ్రాహ్మణులు, కమ్మరి, కుమ్మరి ఇట్లాగా 13 కులాల కులవృత్తుల్ని ప్రభుత్వం గుర్తించింది. గుర్తించి వాళ్ళకి ఏం చేస్తుంది? మత్స్యకారులు ఉంటే వాళ్ళు కొంతకాలం పాటు చేపల వేటకి వెళ్ళడానికి కుదరదు. ఆ టైంలో ప్రభుత్వం వాళ్ళకి కొంత ఆర్థిక సహకారం ఆ నెల 2 నెలల పాటు 40 రోజుల పాటు ప్రతి కుటుంబానికి ఎంతో కొంత సహకారం ఇస్తుంది. మరి ఈ పురోహితులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఒక మూఢం అని ఒక నెల పాటు పనులు ఉండవు వీళ్ళందరికీ కూడా. మరి అటువంటి మూఢం టైంలో మాకు ఎవరో ఆర్థిక సహకారం ఇస్తారు? ఎందుకు ఒక కుల వృత్తికి మీరు సహకారం చేస్తూ మరో కుల వృత్తిని మీరు ఎందుకు గుర్తించట్లేదు? అదేవిధంగా ఒక కళ్ళు గీత కార్మికుడు కనుక చెట్టు మించి పడిపోయి అతనికి అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అతనికి 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బీమా పథకం కింద ప్రభుత్వం ఇస్తుంది. పొరపాటున అతను చనిపోతే 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా మత్స్యకారుడు కూడా ఇస్తుంది. అదేవిధంగా ఒక చాకలి అనగా రజకులకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ బ్రాహ్మణులందరూ కూడా గుండెలు అదిరిపోయేటట్టుగా అర్ధరాత్రి అపరాత్రి ఎండనక వాననక తిరుగుతున్నారు కదా. మీరు బయటికి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు అవి చేయించుకోవడం, ఒక కళ్యాణ మండపానికి వెళ్ళడమో లేకపోతే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి పెళ్లి చేయించి రావడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కనీసం ఒక్కో జిల్లాలో 25-30 మంది పురోహితులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ఎవరు దిక్కు? అటువంటి బ్రాహ్మణ పురోహితులకి ఎవరు దిక్కు? వీరందరూ అగ్రవర్ణంగా ఉండడం వల్ల ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించట్ల. అందువల్ల పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తిస్తేనే ప్రభుత్వం కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సానుకూలంగా ఉంటుందని ప్రభుత్వాన్ని పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరోహిత్యాన్ని